హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. నా పేరు రామ్ చరణ్. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్ రవి గారు. హాయ్ అండి. సో సార్, ఇప్పుడు బీహార్కి నిధులు ఇచ్చింది, ఇటు సైడ్ ఏపీకి ఏమో అప్పులు ఇచ్చింది అనేది ప్రచారం జరుగుతుంది బేసిక్గాను. సో దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవును, నిధులు అనేది వేరు, అప్పు ఇవ్వడం అనేది వేరు. అవును. సో ఈ కేంద్రం అసలు ఎలా ఆలోచిస్తుంది అంటే మిగతా రాష్ట్రాలు కూడా కొంచెం సరైన స్థితిలో బడ్జెట్లో న్యాయం జరగలేదనేది కూడా మ్యాటర్. సో ఏంటి సార్ అసలు ఇదే విషయంలో బీహార్కే ఎందుకు నిధులు ఎక్కువ ఇచ్చింది? సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ ప్రభుత్వం బీహార్కి ఎక్కువ నిధులు ఇవ్వడానికి మొదటి కారణం రాబోయే రోజుల్లో అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విజయం కోసం అక్కడి ఓటర్లని ప్రసన్నం చేసుకునేందుకు అక్కడికి ఎక్కువ నిధులు ఇచ్చింది. ఆ నిధులు ఎందుకంటే వేరే రాష్ట్రాలతో పోలిస్తే బీహార్ బాగా వెనకబడిపోయింది. సో కాబట్టి వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని ఆ విధంగా నిధులు ఇచ్చారు. సో వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా గ్రాంట్స్ వస్తాయి, వాళ్ళు కూడా అప్పులు ఇస్తారు. సో ప్రస్తుతం అనేవి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఇంకా వేరే రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నిధులు ఇచ్చింది అనమాట. సో ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఒక రాష్ట్రాన్ని చూస్ చేసుకుని వాళ్ళకి నిధులు ఇవ్వటం చేస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం మనకున్న పరిస్థితుల్లో ఏపీకి నిధులు కావాలి, అలాగే అప్పులు కూడా కావాలి. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కేవలం అప్పులు మాత్రం ఇస్తున్నారు. ఈ అప్పులు మనం సద్వినియోగం చేసుకుని ఫుల్ఫిల్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మరిన్ని గ్రాంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో అదంతా మన మీదే ఆధారపడి ప్రస్తుతం ఇక్కడ ఉన్న నాయకుల మీద ఆధారపడింది. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారన్నమాట. సో గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్లే మనకి రావాల్సిన స్థాయిలో అప్పులు కానీ గ్రాంట్స్ కానీ రావటం లేదు, కంపెనీలు రావటం లేదు అన్నారు. ఎందుకు రావటం లేదు కంపెనీలు అంటే అసలు గత 5 ఏళ్లలో రాష్ట్రానికి రాజధాని అంటే ఏది? వైజాగ్, అమరావతి, ఒంగోలు, తిరుపతి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. సో అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ వైసీపీ వస్తే రాజధానిగా అమరావతి ఉంటుందా? ఎవరైనా కన్ఫర్మ్గా చేయగలరా? కన్ఫర్మ్ చేయిస్తే చాలా మంది వచ్చి పెట్టుబడులు పెడతారు. సో ప్రస్తుతం ఏపీలో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ని పక్కన పెట్టి ఏపీకి రాజధాని అమరావతి, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటే మీ పెట్టుబడి ఎక్కడికి పోదు, రూపాయికి 10 రూపాయలు అవుతుందనే భరోసా ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడ ఇవ్వాలి. చంద్రబాబు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారన్నమాట. అంటే ఆ భరోసా ఇస్తున్నారు. సో మేమున్నాం, రండి పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడికి ఎలాంటి డోకా ఉండదు. సో ఇలా ఎందుకు డెవలప్ అవుతుంది? మీరు ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఇక్కడ పెట్టుబడితే హైదరాబాద్లో పెట్టుబడి పెడితే, బెంగళూరులో పెట్టుబడి పెడితే, చెన్నైలో పెట్టుబడి పెడితే, అమరావతిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు వచ్చే లాభాలేంటి? ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా రెడీ చేసుకుని దావోస్లో చెప్పొచ్చారు. దావోస్ సంబంధించిన కొన్ని ఆయన చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతానికి తెలంగాణతో పోలిస్తే ఏపీకి అంతగా పెట్టుబడులు రాలేదు. దావోస్ మీటింగ్ లో ఏపీ కంటే తెలంగాణకి ఎక్కువ వచ్చింది. తెలంగాణ ఎక్కువ వచ్చింది. దానికి కారణం ఏంటి? తెలంగాణలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్ ఉంది. సో గత 50 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది చూసుకోవచ్చు. ఇక్కడ వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ప్లస్ అన్ని వసతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అమరావతిలో ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి ఇంకొక 3 ఏళ్ళకి రావచ్చు. వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందంటారా సార్? 3 ఏళ్ల తర్వాత అమరావతి మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతుందనే అది అనుకోవచ్చా? అంటే హైదరాబాదు ఇప్పుడున్న పరిస్థితి రావడానికి 60 ఏళ్ళు పట్టిందండి. 60 ఏళ్ళు పట్టింది. సో ఇప్పుడు మనం అనుకున్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది బెంగళూరుకి జరగడానికి 30 ఏళ్ళు పట్టింది, హైదరాబాద్కి 25 ఏళ్ళు పట్టింది, సో చెన్నైకి అనేది 30 ఏళ్ళు పట్టింది. సో అలాంటిది ఇప్పుడు అమరావతికి 3 ఏళ్ళు జరుగుతుందని జరగదు. ఇది ఒక లాంగ్ రన్ ప్రాసెస్ అండి. సో ఇవాళ రావటం, పెట్టుబడులు పెట్టడం, దాని చుట్టూ అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్ ఏర్పడటం, లేదా ఒక ఫైనాన్షియల్ హబ్ ఏర్పడటం, బ్యాంకులు రావటం, ఇన్స్టిట్యూట్ రావటం, కోచింగ్ సెంటర్లు రావటం, దాని చుట్టూ కాలేజీలు రావటం, హాస్టల్స్ రావటం, ఇవన్నీ అనేది ఒక చైన్ సిస్టమ్ అనమాట. ఇదంతా ఒక్కరోజు జరగదు. సో ఇది జరగడానికి ఇంకో 4 ఏళ్ళు పట్టచ్చు. అయితే ఇంతకుముందు పెట్టినందుకు 20-30 ఏళ్ళు ఇప్పుడు పట్టకపోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు మన టెక్నాలజీ డెవలప్ అవుతుంది, అడ్వాన్స్గా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు మనం ఫోన్ కాల్ చేస్తే మనకి ఇన్కమింగ్కి అవుట్ గోయింగ్కి 3 రూపాయలు 6 రూపాయలు పడేది. ఇప్పుడు ఇప్పుడు ఫ్రీగా వాడుకుంటున్నాం మనం. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది, దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన మీద ఎక్కువ దృష్టి పెట్టింది. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ డెవలప్ అవడానికి చాలా కాలం పట్టిందేమో కానీ అమరావతి అభివృద్ధి చెందడానికి ఎక్కువ కాలం పట్టదు. మహా అయితే కరెక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే విధంగా పనిచేస్తే ఖచ్చితంగా 2 ఏళ్లలో పెద్ద కంపెనీలు అమరావతి రావస్తాయి. అని ఇప్పటి వరకు ఇంకా చెప్పాలంటే ఒక మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద కంపెనీలు ఒక్క కంపెనీ వచ్చి పెట్టి చూడండి, దాని రిజల్ట్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే వస్తారో అది మనకి చెరువులో మంచి సామెతలు ఉన్నాయి కదండి, 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక అడుగుతో ప్రారంభమవుతుందని. సో అమరావతి అభివృద్ధిలో ఒక పెద్ద కంపెనీ ఫస్ట్ రావాలి, వచ్చి అక్కడ కార్యకలాపాలు మొదలైతే వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ వస్తారన్నమాట.
సో అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అలా రావడానికి ప్లస్ ఆ విధంగా వచ్చేలాగా మనకి చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుంది. సో రాబోయే రోజుల్లో నాకు తెలిసి అమరావతిలో మనం చాలా వండర్స్ వస్తామండి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. అది కొంచెం టైం పట్టింది. ఓకే, అంటే చంద్రబాబు గారి పాలనలో అమరావతి కాకుండా ఏపీ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందే దిశలో నడుస్తుంది అనేది తెలుస్తుంది మీ మాటల్ని చూస్తుంటే. సో అలాగే జరగాలని కోరుకుందాం సార్. సో ఇలాంటి మంచి విషయాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ.